గురుగారు మరొక సందేహం ఈమెయిల్ ద్వారా స్రవంతి గారు రాశారు. రామాయణ మహాభారతాది గ్రంథాలు ఇంట్లో ఉండవచ్చునా తెలియచేయగలరంటూ కోరుతున్నారు. రామాయణము మహాభారతము మొదలైన గ్రంథాలు ఇంట్లో ఉండవచ్చునా కాదు, ఇంట్లో ఉండాలి. మనకి రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పి ధర్మస్వరూపుడు శ్రీరామచంద్రుడు. ఆయన యొక్క చరిత్ర రామాయణం. అసలు మానవుడు ఎలా బ్రతకాలో శ్రీరామచంద్రుడు చెప్పటం కోసమే అవతరించాడు. మర్త్యావతారస్త్విహ మర్త్య శిక్షణం అని. మర్త్యుడు అంటే మానవుడు. శ్రీరామచంద్రుడు మానవావతారం ఎత్తాడు. అవతారం ఎందుకు ఎత్తాడు అంటే రావణుణ్ణి సంహరించాలంటే మానవుడే సంహరించాలి అనేది ఒక పక్షం. అది అలా ఉంచి మానవుడు ఎలా బ్రతకాలో తెలియజేయటం కోసమని సాక్షాత్తు శ్రీరామచంద్రుడు మానవుడిగా, విష్ణుమూర్తి మానవుడిగా ఉద్భవించాడు రాముడిగా. కాబట్టి మనం ఎలా జీవించాలో మనకి తెలియాలి అంటే ఆ రాముడు జీవించిన విధానం మనకు తెలియాలి కదా. ఆ రాముడు జీవించిన విధానం దేనిలో ఉంటుంది? రామాయణంలో ఉంటుంది. అది రామ అయనం, రాముని మార్గం. కాబట్టి ఆ రామ మార్గంలో, ధర్మ మార్గంలో మనం నడవాలి అంటే తప్పకుండా రామాయణం మన ఇంట్లో ఉండాలి. ఇంట్లో ఉండటమే కాదు, చదవాలి దాన్ని. మనం ఏదైనా ఒక గ్రంథం ఇస్తే దాచిపెడతారు. ఏమండి చదివారా? ఉన్నదండి, జాగ్రత్తగా ఉన్నదండి అంటారు. జాగ్రత్తగా ఉంచుకోవటం, పూజ పరిమితం చేసుకోవటం కాదు, ఆ గ్రంథాలు చదవాలి. అట్లాగే భారత భాగవతాలు కూడా వెనకటి వాళ్ళు ఒక మాట చెప్పేవాళ్ళు, నిత్యము వీటిని పఠించేవాళ్ళు. వాళ్ళకి ఎలా కాలం గడిచేది అంటే ప్రాతర్జ్యూత ప్రసంగేన మధ్యాహ్నే స్త్రీ ప్రసంగత రాత్రవు చోర ప్రసంగేన కాలో గచ్చతి ధీమతాం అన్నారు. పూర్వులకిట ఎలా కాలక్షేపణ జరిగేది అంటే ప్రాతర్జ్యూత ప్రసంగేన, ఉదయకాలంలో జూత ప్రసంగంతో కాలక్షేపణ జరిగేదిట. జూత ప్రసంగం అంటే అర్థం ఏమిటి? జూదం ఆడినటువంటి ఘట్టము భారతంలో ఉన్నది. కాబట్టి అక్కడ జూత ప్రసంగం అంటే ఉద్దేశం ఏమిటంటే ఉదయము భారతం చదువుకోవాలి. మధ్యాహ్నే స్త్రీ ప్రసంగత, మధ్యాహ్నము స్త్రీకి సంబంధించినటువంటి కబుర్లతో, విషయాలతో గడపాలి అని అన్నారు. స్త్రీకి సంబంధించిన విషయాలు గడపటం అంటే ఏదో ఆడవాళ్ళని గురించి కూడని మాటలతో గడపమని కాదు అక్కడ అర్థం. స్త్రీ ప్రసంగము అంటే స్త్రీని అపహరించి రావణాసురుడు నాశనమయ్యాడు. కాబట్టి అటువంటి స్త్రీ ప్రసంగం ఉన్నటువంటి రామాయణాన్ని మధ్యాహ్నం పూట చదవాలి అని అర్థం. రాత్రవు చోర ప్రసంగేన, దొంగతనాలు రాత్రి జరుగుతాయి. కాబట్టి రాత్రవు చోర ప్రసంగేన, రాత్రిపూట చోరుడు అంటే వెన్నెల దొంగ కృష్ణ పరమాత్మ. ఆయన యొక్క లీలల్ని చదువుకోవాలి, భాగవతాన్ని చదువుకోవాలి, రాత్రిపూట భాగవతాన్ని చదువుకోవాలి అనే ఉద్దేశంతో రాత్రవు చోర ప్రసంగేన అన్నారు. దొంగ అని కృష్ణుణ్ణి వెన్నెల దొంగ అంటున్నాము అని అంటే అది సామాన్య వినిశ్చయం కాదది. ఆయన లీలామానుష విగ్రహుడు. దొంగలు అంటే దొంగతనం చేసి జైల్లోకి ఎడతారు. కృష్ణ పరమాత్మ ఏం చేశాడండి? జైల్లో నుంచి వచ్చి దొంగతనాలు చేశాడు. ఆయన పుట్టిందే జైల్లో. ఎవరన్నా దొంగతనం చేసి జైల్లోకి ఎడితే వాళ్ళని దొంగ అంటారు. జైల్లోనే పుట్టి బయటకు వచ్చి దొంగతనం చేసినటువంటి వాడు అవన్నీ లీలలు ఆయన. ఎందుకు చేశాడు ఇవి అంటే దుర్మార్గుడైనటువంటి కంసుడి విషయంలో సహాయ నిరాకరణ. ఇక్కడి నుంచి మొత్తము పాలు, వెన్న, పెరుగు ఇవన్నీ కంసుడి నగరానికి వెళతాయి. అక్కడికి వెళ్ళకుండా ఉండటం కోసమని వీటిని ఇక్కడే పూర్తి చేసేవాడు. అలా శత్రువైనటువంటి కంసుడికి అనేక రూపాల్లో ఆయన శాస్తి చేశాడు. అవన్నీ కూడా దొంగతనం కింద మనం చెప్పుకోవాల్సినవి కాదు, ఆయన యొక్క లీలలవి. కాబట్టి ప్రాతకాలంలో జ్యోత ప్రసంగం అంటే భారతాన్ని పఠించాలి. మధ్యాహ్న సమయంలో రామాయణాన్ని పఠించాలి. రాత్రి సమయంలో భాగవతాన్ని పఠించి ప్రశాంతంగా నిద్రపోవాలి. ఇది జీవన విధానం. ప్రతి ఇంట్లో కూడా ఈ 3 గ్రంథాలు ఉంటేనే కదా అవి చదవగలిగేది. అందువల్ల ఈ 3 గ్రంథాలు తప్పకుండా ఇళ్లలో ఉండాలి. వీటిని మామూలు వాళ్ళు చదవటమే కాదు, గర్భవతులు ఉన్నారు, వాళ్ళు తప్పకుండా ఆ గర్భము ధరించినటువంటి కాలంలో ఈ భారత భాగవత రామాయణాలు పఠిస్తే వాళ్ళకి ఉత్తమ సంతానం కలుగుతుంది. దురదృష్టవశాత్తు ఏం జరుగుతున్నది అంటే ఏవో క్రైమ్, సెక్స్, అన్యాయాలు, ఘోరాలు జరిగినటువంటి వృత్తాంతాలన్నీ కూడా మరి వాళ్ళు చూస్తున్నారు.
వాటికి సంబంధించినవి చదువుతున్నారు. మనకి మన శాస్త్రం చెబుతోంది, పరిశోధకులు కూడా చెబుతున్నారు ఏమిటి అంటే గర్భస్థ శిశువుకి పరిజ్ఞానం ఉంటుంది అని. అటువంటి గర్భస్థ శిశువు గర్భిణి ఏది చదువుతుందో, ఏది చూస్తుందో, ఏది భావన చేస్తుందో వాటిలన్నిటిని ఆ గర్భస్థ శిశువు కూడా అధ్యయనం చేస్తుంది. వాళ్ళకి అవగాహన జరుగుతుంది. వాళ్ళకి ఇటువంటి పవిత్ర గ్రంథాలు కనుక చదివేటట్లయితే ఆ కాలంలో పవిత్రమైనటువంటి అవగాహన జరుగుతుంది, మంచి ఆలోచనలు వస్తాయి. అలా కాక దుష్టమైనటువంటి క్రైమ్, ఎలా దుర్మార్గం చేయాలి, ఎలా అన్యాయం చేయాలి, ఎలా చంపాలి, ఇవి ఉన్నటువంటివి చదవటము, చూడటము, ఇవి చేయటం వల్ల గర్భస్థ శిశువు అవే నేర్చుకుంటున్నాడు. వాడు పుట్టినప్పటి నుంచి కూడా ఈ సమాజానికి ఎట్లా అన్యాయం చేద్దాము, ఎలా ఘోరాలు చేద్దాము, ఎలా చంపుదాము, ఈ రకమైనటువంటి సెక్సు, సైన్స్ వీటి మీదే వాడి దృష్టి పోయి మనకి పరీక్షణ్ మహారాజు భారతంలో వస్తాడు, భాగవతంలో వస్తాడు. ఆయన గర్భంలో ఉండగా, ఉత్తర గర్భంలో ఉన్నటువంటి సమయంలో అశ్వత్థామ బ్రహ్మశిరోనామక అస్త్రం ప్రయోగించాడు. ఆ అస్త్రం కారణంగా పరీక్షణ్ మహారాజు చనిపోయేటటువంటి, శిశువుగా ఉండగానే చనిపోయేవాడు. కానీ కృష్ణ పరమాత్మ అంగుష్ట ప్రమాణంతో గర్భంలో ప్రవేశించి ఆ బిడ్డని రక్షించాడు. ఆ సమయంలో ఆ పరమాత్మ యొక్క తేజస్సుని చూశాడు ఆ లోపల ఉన్నటువంటి బిడ్డ. ఈ తేజస్సును మళ్ళీ ఎప్పుడు చూస్తానా అని పరీక్షించుకుంటూ పుట్టాట ఆయన. అందువల్లనే ఆయన పేరు పరీక్షిత్తు అయింది. కాబట్టి గర్భంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏవి గమనిస్తారో అవి ఎప్పుడు చూద్దామా, ఎప్పుడు చేద్దామా అనుకుంటూ పుడతారు వాళ్ళు. అందువల్ల గర్భవతులైనటువంటి వాళ్ళు తమ బిడ్డ ఎలా ఉండాలో, ఎలా మంచివాడు కావాలో దానికి తగినటువంటి ఈ రామాయణము, భారతము, భాగవతము ఈ గ్రంథాలు కనుక చదివేటట్లయితే, అందులో ఉన్నటువంటి ఉత్తమ లక్షణాల గురించి కనుక చదివేటట్లయితే ఆ పుట్టేటటువంటి వాడు ఉత్తముడయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల అలాంటి వాటి కోసమని కూడా తప్పకుండా మన ఇళ్లలో ఈ భారత భాగవత రామాయణాలు ఉండాలి, అవి చదువుకోవాలి. వాటి యొక్క ప్రయోజనాన్ని మనం సమాజం పొందాలి అంటే, ఎలా ఆచరించాలో ఎలా ఆచరించకూడదో తెలియాలి అంటే వాటిని చదువుకోవాలి. వాటి జ్ఞానం కనుక ఉండేటట్లయితే, ముఖ్యంగా భారతం పంచమ వేదం అని చెప్పబడేటటువంటి దాంట్లో ఇందులో ఉన్నది మాత్రమే ఇంకెక్కడైనా ఉన్నది, ఇందులో లేనిది ఎక్కడా లేదు అని చెప్పి ప్రతిజ్ఞ చేసినటువంటి గ్రంథం అది. అలా సృష్టి సమస్తము ఆ భారతంలో ఉన్నది. ఆ భారతాన్ని కనుక మనం చదువుకోగలిగేటట్లయితే తెలియంది ఉండదు, సమస్త జ్ఞానాలు దాంట్లో ఉన్నాయి. అందువల్ల భక్తి, జ్ఞానము, వైరాగ్యము ఇటువంటివన్నిటి ద్వారా జీవితాన్ని సద్వినియోగం చేసుకునే అందుకోసము ఈ గ్రంథాలను తప్పకుండా ఉంచుకోవాలి, ఇండ్లలో పఠించాలి, ధన్యులు కావాలి. గురుగారు, చాలా సంతోషం అండి. ఇప్పటి వరకు మీ విలువైన సమయాన్ని కేటాయించి చాలా మంది ప్రేక్షకుల సందేహాలను నివృత్తి చేశారు. ధన్యవాదాలు. నమస్కారం. చూశారు కదా, ఇది ఇవాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమం. మరి మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక సందేహాలు కలిగినట్లయితే ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. ఇది ఇవాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమం. మరో చక్కటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు పెయిన్ ఫిట్ హెర్బల్ అండ్ ఆయిల్.